మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ శుభములు. దేవుని వాక్యం ధ్యానందాము. 95వ కీర్తన 6వ వచనము నుండి, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మీపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహావిశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు, ఆయన మన దేవుడు. అవును ప్రియులారా, ఈ సమస్త సృష్టిని సృష్టించిన నిర్మాణకుడుగా ఆయన ఉన్నాడు గనుక ఆయన మన దేవుడై ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, మనలను పాలించు దేవుడై ఉన్నాడు. ఆయన అంటే ఆయన రాజుగా కనపడుతూ ఉన్నాడు. ఆయన పాలించే పరిపాలకుడుగా ఆయన ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన పోషించు దేవుడై ఉన్నాడు. మనము ఆయన గొర్రెలము. కాపరి గొర్రెలను మంచి మేత ఉన్న చోటునకు నడిపిస్తూ ఉంటారు. గొర్రెకు కావలసిన ఆహారము కోసం వెతుకులాట, పచ్చని చోటునకు నడిపించి చక్కని ఆహారం ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఆయన మనల్ని మేపుచున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు గనుక ఆయనకు మనము నమస్కారము చేసి సాగిలపడాలి. ఆయన పోషించు దేవుడు, ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు, ఆయన రాజై ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి. అంటే తగ్గించుకోవాలి, లోబడాలి, విధేయత చూపించి వారిగా మనం ఉండాలి. అలాగున మనము భక్తి చేయగలిగితే, ఎటువంటి గర్వము లేకుండా, ఎటువంటి అనాలోచనలు కూడా లేకుండా భక్తి చేయగలిగితే, నమస్కరించగలిగితే, పూజించగలిగితే ఆయన పాలిస్తానంటున్నాడు, పోషిస్తానంటూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని ఏలతానని మాట్లాడుచు ఉన్నారు. చివరిగా ఆయన మాట వినాలి. దేవుని బిడ్డ, ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వింటే దీవెన. ఆయన మాటకు లోబడితే ఆశ్చర్యకరమైన కార్యాలు జీవితంలో జరుగుతాయి. గనుక దేవుని మాట విని లోబడి జీవిందాం, దైవాశీర్వాదాలు పొందదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు మాకు దేవుడు, మమ్మలను పాలిస్తున్నారు, మమ్మలను పోషిస్తున్నారు. నాయన, మీ సన్నిధానములో మాకు చోటిచ్చారు. మీ మాట వినే భాగ్యము మా అందరికీ మీరు ఇచ్చారు. నాయన, ఈ విషయాలలో మేము ఎక్కడైనా తప్పిపోతున్నా మేము మరొకసారి ఈ పునరుత్థాన ఆరాధనలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు కృతజ్ఞతలు. నాయన, మీ మాట విని జీవించువారిగా పరిశుద్ధాత్మ సహాయం అందరికీ దయచేయమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.